విశాఖపట్నంలో సాయి తేజ్ అనేటటువంటి విద్యార్థి ఆత్మహత్య పెను సంచలనానికి కారణమవుతుంది. అందులో ఏంటంటే ఒక మహిళా ప్రొఫెసర్ చాటింగ్ వలన అతను ఆత్మహత్య చేసుకున్నాడని. ఆ చాటింగ్ వివరాలని అటు పక్కన పెద్ద ఎత్తున విద్యార్థులు బయటికి ఫోకస్ చేశారు. మీడియాకు కూడా ఇచ్చారు. అందులో చాలా చిత్ర విచిత్రమైనటువంటిది ఉంది. స్టూడెంట్ టీచర్ రిలేషన్ లాగా కాకుండా చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ సమస్యలా ఏంటంటే ఆ టీచర్, ఆ ప్రొఫెసర్ నాకు సంబంధం లేదు, నేను అసలు చాట్ చేయలేదంటోంది. మరి ఎవరు చాట్ చేసినట్టు? అంటే ఒక్కోసారి ఇందులో ఒక లెక్క ఉంటది. ఆ పేరుతో ఇంకొకళ్ళు ఎవరైనా ఇప్పుడు నా నంబర్‌లోనే ఏదైనా పేరు నేను ఏది స్టోర్ చేస్తే అదే వస్తది. ఆ విధంగా ఎవరన్నా టీచర్ ఆ ప్రొఫెసర్ పేరుతో చాట్ చేసి ఇతన్ని కవ్వించడం, ఇతన్ని రెచ్చగొట్టడం, ఇతన్ని చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సృష్టించారా? అది దర్యాప్తులో తేలాలిప్పుడు. పోలీసులు తేల్చాల్సింది అది. అతనితో చాట్ చేసింది ప్రొఫెసరేనా? ప్రొఫెసర్ అయితే ఆమెదే తప్పు. అలా కాకుండా అందులో మహిళా ప్రొఫెసర్ ఇక్కడ. అలా కాకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఎవడో కావాలని చేసినట్టు. ఈ వ్యవహారం తొందరగా తేల్చడానికి టెక్నాలజీ వాడుకోవాల్సింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ గూడా అదే కోరుకుంటున్నారు. కాలేజీ యాజమాన్యం గూడా ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. పోస్ట్‌మార్టంలో అయితే ఆత్మహత్య అనేది తేలుతుంది. బట్ ఆ ఫోరెన్సిక్‌లో గాని ఇతరత్రా తేలాల్సింది ఆ చాట్ చేసింది ఎవరు అన్నది.